ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాదుడే బాదుడు కాదు, వీర బాదుడు ప్రజల మీద అన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాదుడే బాదుడు, తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు. ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన 6 హామీల్ని తొంగలో తొక్కి, సరే హామీలకెటూ దిక్కులేదు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు కానీ, ఆరోగ్యశ్రీలు కానీ, లేదు ఆ రోజున్న అనేక పథకాలను ఆపేయటమే. ప్రజల మీద భారం పడుతుంటే చదివించుకోవాలన్నా, ఈరోజు హాస్పిటల్కి పోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే 6 నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్ళీ భారం సుమారు 15-16 వేల కోట్ల రూపాయలు ఈరోజు గృహ వినియోగదారుల మీద, 200 యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదుడు కింద 16,000 కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గతంలో చెప్పాను, అధికారమైనా ప్రతిపక్షమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు. పాలక పక్షం మేము ప్రజల పక్షాన నిలబడే పార్టీగానే మేము ముందుకు పోతాం. ఈరోజు ప్రతిపక్షంగా మా బాధ్యత అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడానికి. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం, ఈరోజు కరెంట్ ఛార్జీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నిలబడుతున్నాం, రేపు మళ్ళీ విద్యార్థుల తరఫున నిలబడతాం. ఇలాగ ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ చిన్న అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయకుడి దగ్గర నుంచి మారుమూల గ్రామం కార్యకర్త వరకు ప్రతి ఒక్కడు కదిలి వస్తాడు. ప్రజల కొరకు పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ ప్రజా కంటక పాలనని అంతమంది ఇచ్చే వరకు అందరం ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు.